అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా శబ్దాలంకారాల్లో ఇప్పటివరకు వృత్యనుప్రాస, చకానుప్రాస, లాటానుప్రాస గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో శబ్దాలంకారాల్లో 4వదైనటువంటి యమకాలంకారము నిర్వచనము. యమకాలంకారం అంటే ఏమిటి, ఏ ఏ ఉదాహరణలు యమకాలంకారం అనబడతాయి అనే విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2 లేక అంతకంటే ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు అర్థభేదంతో ప్రయోగించబడితే అది యమకాలంకారము అనబడుతుంది. అదేమిటండి, చాకానుప్రాసలో కూడా అర్థభేదంతోటే కదా ప్రయోగించాలి అంటే, చాకానుప్రాసకి యమకాలంకారానికి ఉన్నటువంటి ఒక చిన్న తేడా మనం ఈ ఉదాహరణల ద్వారా గమనిద్దాం. మనసు భద్రమయ్యే మనసు భద్రకు, ఇక్కడ మనసు భద్ర, మనసు భద్ర. ఇక్కడ మనసు భద్ర అంటే మనసు భద్రము అయ్యింది, అయ్యే అనేటటువంటి ఒక పదం చేరింది. ఇక్కడ మనసు భద్రము అనే దానికి ఇక్కడ మొదటి పదానికి అర్థం ఏమిటి, మనస్సు కుదుట పడింది అని. రెండవ దానికి అర్థం పేరు, మన సుభద్రకు. సుభద్ర అనేటటువంటి ఆవిడ, సుభద్ర ఎవరు, అర్జునుడి భార్య. ఇక్కడ పేరు ప్రయోగించబడింది, ఇక్కడేమో వేరే అర్థంలో ప్రయోగించబడింది. మనసు కుదుట పడింది అనే అర్థంలో ప్రయోగించబడింది. మధ్యలో అయ్యే అనేటటువంటి ఒక పదం, మయ్యే కాదు, ఇది మనసు భద్రము ప్లస్ అయ్యే సంధి పదం అన్నమాట. మధ్యలో ఒక పదం వచ్చి చేరింది. ఇక్కడ కూడా చూడండి, నీరాట వనాటములకు పోరాటము. ఇక్కడ రాట, ఇక్కడ రాట. అయితే ఈ రాట నీరాట అంటే నీటిలో సంచరించేది అని అర్థం. ఇక్కడ పోరాట అంటే దెబ్బలాట అని అర్థం. మధ్యలో వనాటములకు అనేటటువంటి ఇంకొక పదము వచ్చి చేరింది. అంచేత ఇక్కడ ఈ పదము అర్థభేదంతో ప్రయోగించబడింది అనమాట. లేమా ధనుజుల గెలువగ లేమా. లేమా అంటే స్త్రీ అని అర్థం. ధనుజుల గెలువగలేమా, మనం రాక్షసుల్ని గెలవలేమా, సాధ్యం కాదా అనే అర్థంలో ఇక్కడ ఇక్కడ లేమా అంటే ఓ స్త్రీమూర్తి అని అర్థం. సత్యభామని సంబోధించి ఉండొచ్చు. లేమా, ధనుజుల గెలువగలేమా, మనం రాక్షసుల్ని జయించలేమా అనే అర్థంలో. వరి జనవరిలో వస్తుంది, వరి పంట. ఇక్కడ వరే, కానీ ఈ వరికి అర్థం ఏమిటి, జనవరి. ఇది నెలకి, జనవరి అనేటటువంటి ఒక నెల. వరి పంట జనవరి నెలలో వస్తుంది అనే అర్థంలో ఇక్కడ వరి అనే పదం ప్రయోగించబడింది అనమాట. చాకానుప్రాసకి యమకానికి ఏమిటి తేడా, చాకానుప్రాసలో ఎడం లేకుండా పక్క పక్కనే ప్రయోగించాలి. ఎడం లేకుండా అంటే అర్థం ఏమిటి, పక్క పక్కనే అని అర్థం. బ్రాకెట్ లో రాసాను చూడండి. పదాల మధ్య వేరే ఇంకొక పదము చేరకుండా పక్క పక్కనే ప్రయోగిస్తే అది చాకానుప్రాస. అలా కాకుండా ఎడం ఉండేలా మధ్యలో ఇంకో పదం వచ్చి 2 లేక అంతకంటే ఎక్కువ అక్షరాలున్న పదాలు మళ్ళీ మళ్ళీ అర్థభేదంతో ప్రయోగించబడితే అది యమకాలంకారం. అదే ఈ రెండింటి మధ్య తేడా. ఆ తేడాని మనం జాగ్రత్తగా గమనించుకోవాలన్నమాట అలంకారాలు రాసేటప్పుడు. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి. నా ఛానల్ని ప్రోత్సహించండి, తెలుగు భాషని ఆదరించండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.